ఒక సనాతన ధర్మం కోసం అసలు అదేంటి ఏంటి దానికోసం ఏం తెలుసుకోవాలనేది థియేటర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటనేది మనకు చూపించారనమాట. దేవుడు ప్రత్యేకంగా దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1కి 2కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అదేదని, అలాగే ఉండాలి. అఘోర్ అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు కానీ మనం ఇలాంటి సినిమాలకు రావాలి. ఇది కేవలం బాలయ్య బాబు గారి సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం సినిమా, దీన్ని మనం గౌరవించాలి అంతే. తమన్ గారు బీజిఎం బాలయ్య బాబు గారు అంటే ఆయన పడుకోడు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన పడుకోడు. ఆయన ఇంకేదైనా వేరియేషన్స్ ఉంటే కొడదామా, ఇంకా ఏదైనా వెరైటీ బీజిఎం ఉంటే కొడదామని చూస్తారు. ఒక మంత్రం వినపడుతూ ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఒక ఇద్దరు ఉంటారు మంత్రం చదివే, అంటే మన నరసింహస్వామి మంత్రం. మీరు బాలయ్య బాబు గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆయన నరసింహస్వామి గారిని దర్శించుకుంటారు కదా. సో అదే ఇంట్రడక్షన్ నరసింహస్వామి అవతారంలో బాలయ్య బాబు గారు రివ్యూలు అయితే ఎలా ఉంటుందో మీరు థియేటర్లో చూస్తారు. అసలు బాగుంటుంది, చాలా. రజనీకాంత్ సార్ బర్త్డే ఈ రోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా చెప్తున్నా, ఒక జనసేన ఫాలోవర్ గా చెప్తున్నా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నా. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షోలు చూసాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మూవీకి వచ్చాము. థియేటర్లో బ్లాక్ బస్టర్ బొమ్మ నడుస్తుంది భయ్య. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి, కొంతమంది నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు భయ్య. ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఎవరో ఒకళ్ళిద్దరు బాలయ్య బాబు జోకర్ అని చెప్పి తమ్నైల్ చేసి ఆల్రెడీ బ్యాడ్ రివ్యూ అని స్టార్ట్ చేశారు. బ్యాడ్ రివ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు చెప్తాను, వచ్చి థియేటర్లో సినిమా చూసి ఇవ్వండి భయ్య రివ్యూలు. వాళ్ళు చెప్పిన రివ్యూలు చూసి రివ్యూలు ఇవ్వడం కాదు, థియేటర్కి రండి, సినిమా చూడండి, అప్పుడు రివ్యూలు అండి. ఫేక్ రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా, నెగిటివ్ ప్రచారం చేస్తే మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్ చేతులు అయిపోయారు. దట్స్ ఇట్. వాళ్ళు ప్రీవియస్ బాలయ్య బాబు సినిమాలు చూడలేదు కదా, వాళ్ళకి అవన్నీ నచ్చబోయ్యా. బాలయ్య బాబు గారు టాలెంట్ ఏంది, బాలయ్య బాబు గారి డైలాగులు ఏంది, బాలయ్య బాబు గారి ఫైట్ సీన్లు ఏంది ప్రీవియస్ మనందరం చూసాం. మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడేగా, ముందు వాళ్ళకి కూడా తెలుస్తుంది బాలయ్య బాబు అంటే ఏంటో. దట్స్ ఇట్. ఒక సూపర్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక బాలయ్య బాబు, మామూలుగా ఉండదు. మన సూపర్ హీరోలు ఆల్రెడీ మన తెలుగులో స్టార్ట్ చేశారు. హనుమాన్ వచ్చింది, ఎలా ఉంది రెస్పాన్స్, ఎరక్కొట్టేశారు. ఈరోజు శివయ్య వచ్చాడు థియేటర్కి. సనాతన ధర్మం థియేటర్కి వచ్చి తెలుసుకోండి, వాళ్ళు చెప్తే కాదు, థియేటర్కి వచ్చి తెలుసుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. దట్స్ ఇట్. ఒకటే చెప్తున్నా, ముందుగా బోయపాట్ల గారికి దండం పెట్టచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఇక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ, అంటే మనం చాలా మంది కుంభమేళ పోనలు కూడా చూడాలి, కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలా మంది పోనలు కూడా మిస్ అయిన కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమాలో తీసిన బోయపాట్ల అంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో, అప్పుడు ఎవరు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక తెలుగు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో అది పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా ఒకటే చెప్తున్నా, మరాఠీలా, కన్నడలా, ఇది ఒక బిహార్లా ఇది బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మన ఇక్కడ కంటే ఇంకా చాలా ఆదరిస్తారు మన హిందూ ధర్మం అంటే. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తుందో ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక హనుమంతుని చూపించేప్పుడు చాలా ఒక దేవస్థానం చూసినా మనకు అదొక ఫీలింగ్ అలాగ ఉంటుంది. శివుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మహాభారతం సీరియల్లా ఒక రాముని గెటప్ అలా ఎలా చూస్తామో, ఇందులో లాస్ట్లో ఒక శివుని క్యారెక్టర్ పెట్టిరు. అంటే మళ్ళీ ఒక చిన్నప్పుడు మనం చూసిన టీవీలలో ఎంత ఎంజాయ్ చేసినామో, మళ్ళీ స్క్రీన్ మీద శివుని చూపించినప్పుడు అయితే
నిజంగా చెప్తున్నా హెడ్సప్ చెప్పాలి. ఆ శివుని గెటప్ కానీ అది చాలా బాగా చూపించారు బోయపాటి గారు. అదొకటి. మేము చెప్పండి తమన్ గారు మ్యూజిక్ ఇక్కడ చాలా బాగా కొట్టినారు. వీళ్ళ కాంబినేషన్ లో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఇక్కడ కూడా ఈ సినిమాతో ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఒకటే కోరుకుంటున్నా, అందరి తరఫున ఒకటే కోరుకుంటున్నా, మన ప్రజల తరఫున అందరి తరఫున బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు ఎందుకు రావాలంటే అంత గొప్ప సినిమా తీసిండు మన హిందూ ధర్మం కోసం. ఇలాంటి సినిమాకి అవార్డు ఎంత ఇచ్చినా తక్కువనే, ఆయనకు రావాలి అవార్డు, బాలకృష్ణకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏంటి గూస్ బంప్స్, అసలు చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఏంటి తమన్ గారు, మీ మ్యూజిక్ గానీ మీ స్టోరీ గానీ, బోయపాటి సీని గారు ఇట్టు కొట్టారు. ఇలాంటి సినిమా ఎవరు తీస్తారో లేదో కానీ ఒక శివుడిని మాత్రం అయితే ఒక లెవెల్ లో చూపించారండి. స్టోరీ పరంగా అండ్ అండ్ ఉంటారు కదా, ఇవేమంటారు అన్న, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ మాత్రం అయితే హై లెవెల్. బీజిఎం విఎఫ్ఎక్స్ సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. కానీ ఇందులో హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ చనిపోతుంది మధ్యలో. చనిపోయినప్పుడు మన మెయిన్ బాలయ్య ఎంట్రీ అవుతాడు. అప్పటి నుంచి ఉంటది రచ్చ రచ్చ. మొత్తం శివుడు శివతాండవం, మొత్తం తాండవం అంటే తాండవమే. అది మాత్రం హైలైట్ సీన్. కొడితే బ్లడ్ పడుద్ది. ఈ సినిమా మొత్తం రక్తంతో కడిగంటారు కదా, మామూలు లేదు సినిమా అయితే. సూపర్ అసలు. ట్రైలర్ లో చూసినట్టు కాదు. ట్రైలర్ చూసింది ఒక ఎత్తు, సినిమా చూసింది ఒక ఎత్తు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొద్దిగా లాగా అనిపించింది అనుకున్నా. ఇక కొద్దిగా సెకండ్ బాలే ఎంట్రీ అయినాక చూడు, థియేటర్ మొత్తం అల్చల్. మొత్తం ఒక్కొక్కడు లేచి వీలలు, అరుపులు, మెరుపులు. బాలయ్య అంటే ఏంటో చూపించారు సార్. మీరు అఖండ అనుకుంటే అఖండకి మించిపోయారు. నేను అసలు మాటలు రావట్లేదు, నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అంత శక్తి వచ్చేసింది ప్రతి ఒక్కరికి. నేషనల్ స్టార్, నేనే పాన్ ఇండియా అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే అతను అన్ని లాంగ్వేజ్లు కలిపి మాట్లాడిన డైలాగు చాలా బాగుంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి, భగవద్గీతని, సనాతన ధర్మాన్ని చూపించాడు. తర్వాత దేశభక్తిని కూడా చూపించాడు. నందమూరి వంశంలో ఉన్న వాళ్ళ బ్లడ్ లోనే ఉన్నట్టుంది ఆ యాక్షన్. బాలయ్య తప్పించి ఈ సినిమాని ఇంకెవరు కూడా చెయ్యలేరు, చెయ్యబోరు. చాలా అసలు ఇక తమన్ అయితే అదరగొట్టాడు. బ్యాక్డ్రాప్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కొంచెం వీక్, కానీ మిగతా సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది. రియల్ గ్రేట్. ఇంటర్వెల్ బ్రేక్ ఇంకా బ్యాంగ్ అండి, చాలా బాగుంది. అసలు శివుడు, బాలకృష్ణ, అఖండ అసలు ఎవరిని తీయలేము, పెట్టలేము, అంత చాలా బాగా చేశారు యాక్షన్. వెరీ నైస్, బాగుంది. సినిమా సనాతన ధర్మం కోసం చూడమంటారా, బాలయ్య బాబు కోసం చూడమంటారా? దేన్ని డివైడ్ చేయలేము. సనాతన ధర్మాన్ని డివైడ్ చేయలేము, బాలయ్య కోసము డివైడ్ చేయలేము. రెండింటిని కలిపి తీశాడు. అసలు అఖండలో బాలకృష్ణ కనపడలేదు, యాక్షన్ కనపడింది. యా, థ్యాంక్ యూ. మూవీ అయితే నాకు ఇంకా హరహర మహాదేవ శంభో శంకర బాలయ్య బాబుని చూస్తాను నాకు శివుడు గుర్తొచ్చాడు. ఒక మన పాత ఎన్టీ రామారావు పౌరాణికల్లో చూసి ఆయన లేడనే పాత్రని మన బాలయ్య బాబు ఈ సినిమాతో తీపిచ్చాడు, మనకి లోటు లేకుండా చేశాడని నేను అనుకుంటున్నాను. బోయపాటి గారు చూపెట్టే విధానం నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. బోయపాటి గారు మన దేశం మీద ఇన్ని దేశాల కుట్రలు పొందుతున్నాయని కళ్ళ కట్టినట్టు చూపెట్టాడు. ప్రతి ఒక్క హిందువు మన భగవద్గీతను చదవాలనేది ఒక విధంగా చూపెట్టాడు. మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, వాటిని జయించడానికి దైవ భక్తి మనకుంటే, బొట్టు పెట్టుకుంటే హిందూకి ఎటువంటి నరదిష్టి తగలదు. ఏం తగలదని కొబ్బరికాయ కొడతాం, గుమ్మడికాయ కొడతాం. మన బాలయ్య బాబు తలకాయ కొడతాడు, దిష్టికి మామూలు లేదనమాట. ఆ ఫైట్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోయింది, చాలా చాలా బాగున్నాయి. సూపర్ గా ఉంది మూవీ అయితే. జై బాలయ్య, జై అఖండ. కొండల్లో తొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండను క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? ముక్కలు చేసే మీరెక్కడ? ఆ ముక్కలను దైవంతో మేము ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటే మీలాంటి నీచులందరూ ఆ దేశం మీద పడి చాలా అల్లరిగా చేస్తున్నారు. కాబట్టి దైవం రూపంలో వచ్చిన మా బాలయ్యకే జై బాలయ్య, జై బాలయ్య. చాలా బాగుంది, డాన్స్ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన ఆ డాన్స్, ఆ తాండవాడతాం అంటే అది శివయ్య అనుగ్రహమే. చాలా బాగుంది, ఏమీ తగ్గదు. ఆయన గ్రేస్ తగ్గదు, ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి. అది దేవుడి గురించి చూపించాలంటే ఈ సీన్ చూడాలి, ఈ సినిమా చూడాలి అంతే. హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే.
అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. మాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండవాడేటప్పుడు ఉగ్ర రూపం శివయ్య చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్య చూస్తున్నాం. అది బాలయ్య స్వరూపం ఇది. సినిమా చాలా బాగుంది. బాలయ్య రికార్డులు మోత, సింహం వేట, బాలయ్య రికార్డులు మోత. సింహం వేట, బాలయ్య బాక్సుల వేట, బాలయ్య బాయ్గా సాటి, బాలయ్య సాటి. ఆది పినిశెట్టి గారి పర్ఫార్మెన్స్ బాగుందండి. ఆయన ఫిజిక్ అదంతా బాగా మెయింటైన్ చేశారు కాబట్టి ఆయన్ని ఒక దయ్యాల్ని పట్టుకునే ఆయన లాగా మనకి చూస్తున్నంత సేపు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. బాలకృష్ణ గారితో ఫైట్స్ కూడా బాగుంటాయి. లేదండి, నో మాకేం అలా అనిపించలేదు. అంత ఒరిజినల్ గానే ఉందండి, అంత ఒరిజినల్ గానే ఉంది. లేదు ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి టైం పడుతుంది. మనకు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అర్థం కావడానికి అది పడుతుంది అండి. అది ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి మనకి సెకండ్ హాఫ్ కూడా ఎక్కుతుంది అనమాట. నేను అనుకోవడం ఏంటంటే మీకు అఖండ 1 చూసి నచ్చి ఆ ఫార్మాట్ నచ్చితే మీకు అఖండ కూడా ఎక్కుతుందండి. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట, స్పెషల్ ఫోర్సెస్ గురించి. అంటే చూస్తే బాగుంటుంది చెప్తే, దాన్ని ఎలా ఫైట్ చేశారు అనేది. అంటే సినిమా అంతా అయిపోయింది అనుకుంటాము, అప్పుడు ఆ ఒక బిట్ పెట్టారు, అది చాలా బాగుంటుంది అనమాట. మనకు ఒకసారి గ్రాఫ్ పైకి వెళ్తుంది. అఖండ 3 కి సూపర్ బాగుందండి సినిమా మాత్రం. నెంబర్ 1. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్, చాలా బాగుంది. తమిళ మిక్స్ నెంబర్ 1 గా ఉంది, చాలా బాగుంది. పవర్ఫుల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటి వాళ్ళకి తెలియాల్సిన మెసేజ్ మంచి మూవీ. లాజిక్ వెతుకుంటూ వెళ్ళకండి అయ్యా, బాలకృష్ణ అంటేనే మ్యాజిక్. జై బాలయ్య. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్, ప్రతి సీన్ గూస్ బంప్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్ బాలకృష్ణ అంటేనే ఫైట్ అమ్మా. ఇలా కొడితే ఇలా ఎగురుతారు అందరూ. ఇలా లెగ్గు పెట్టాడంటే 10 మంది ఎగురుతున్నారు. చాలా బాగుంది. ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పినా అది ఇంపాసిబుల్. 5 లాంగ్వేజ్లు 4 లాంగ్వేజ్లు కవర్ చేస్తూ డైలాగ్ చెప్తాడు. చాలా బాగుంది. వద్దులే పాపం, 11 సీట్స్ ని బ్రతికించేద్దాం. 11 కాస్త 13 చేశాడు. బట్ ఓకే, లెట్ ఇట్ బి, కానివ్వండి. బట్ ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది, సూపర్. అన్ని బాగున్నాయండి, సూపర్. ఎవరండి నెగిటివ్ టాక్ ఇచ్చేది? అంటే ఎవరైతే ఖచ్చితంగా ఇవ్వాలి, నెగిటివ్ టాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళే ఇస్తుంటారు. కానీ ఒకసారి సినిమా చూస్తే ఆటోమేటిక్ గా అందరికి తెలిసిపోతుంది అసలు సినిమా ఎంత బాగుంది అనేది. ఒక సనాతన ధర్మం గురించి ఇంత మంచిగా చెప్పడం అంటే అది చాలా గ్రేట్ అసలు. యాక్చువల్గా చాలా 100% యాక్చువల్గా సినిమాలో ఎలాంటి బ్లాగ్ లేదు. బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. పాయింట్ మూవీ కంటే బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను చెప్తున్నా, నీ లైఫ్ టైంలో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో నాకు తెలియదు. హిందూయిజం, సనాతన ధర్మం, గాడ్స్ గురించి తీశారు. అల్టిమేట్. బాలకృష్ణ కెరియర్ లో ది బెస్ట్. ఇంతకంటే బాలకృష్ణ అంటే ఇంతకంటే రాదు, దట్స్ పక్కా. ఎందుకంటే అల్టిమేట్, నీకు కావాల్సిన అన్ని ఉన్నాయి. సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చాడు. ఆ 2 సాంగ్స్ అయితే బాలయ్యతో ఎంత డాన్స్ చేపియాలో, ఎలా మాస్ చూపియాలో చాలా బాగుంది. ఫైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్, ఎవ్రీ సీన్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బాలకృష్ణ ఎంట్రీ
నరసింహ స్వామితో చేశాడు. అది చూస్తే మాత్రం అసలు పిచ్చి వెళ్ళిపోయేది. నేను నిలబడి లేచి మరీ మొక్కినా, ఎందుకంటే ఐఎమ్ ఏ డిసైబుల్. నేను అందరి దేవుళ్ళు మొక్తా, అండ్ దేవునికి మొక్కంది మనం ఏం చేయలేం. మనం కష్టపడితేనే దేవుడు ఏదైనా చేస్తాడు. మనం ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. డెఫినెట్లీ చెప్తున్నా, ఇండస్ట్రీ బాహుబలి తర్వాత హిట్ మూవీ అంటే ఇదే. దీని తర్వాత ఇంకేం రాదు. ఎవరు సారీ సనాతన ధర్మం, అదే చెప్తున్నాను కదా. అందరూ చాలా రాంగ్ మైండ్ ఏముందంటే సనాతన ధర్మం అంటే హిందూయిజం. బట్ ఈ మూవీ చూసాక సనాతన ధర్మం అంటే ఏందో చెప్పిండు. సనాతన ధర్మం అంటే హిందూయిజం కాదు, ఇట్ రిలేటెడ్ టు ఆల్ రిలీజన్. నువ్వు డిసిప్లిన్ గా, నువ్వు ఒకరికి అన్యాయం చేయకుండా నీది నువ్వు ఉండి అయితే హెల్ప్ చెయ్యి, ఈ డిసిప్లిన్ అనేది పాటిస్తే సనాతన ధర్మం అంటారు. అది నో వే రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. అందరి దేవుళ్ళు, అందరి రిలీజన్లు, అందరికి ఎవరిది వాళ్ళకే కరెక్ట్. కానీ నేను యాజ్ ఎ హిందూ, నాకు నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నారు. సో నేను హనుమంతుని, జై శ్రీరామ్. ఇక్కడ నందమూరి ఫ్యాన్. ఎంత డిసెంబర్ మా పిల్లల బర్త్డే గుర్తుంటే మాకు తెలియదు, మా డేట్ మాత్రం మాకు గుర్తుంటే మాకు తెలియదు. డిసెంబర్ 5 మాత్రం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా. ఆ రోజు రాకపోతే మాకు 2 రోజులు నిద్ర పట్టలే. ఏమైపోతుందని ఇంట్లో పని కూడా సరించేయట్లే. ఏమైపోతుంది, ఏమో ఇబ్బంది పడింది, బుర్ర పాడైపోయింది మాకు. అప్పుడు మళ్ళీ డిసెంబర్ 12 సినిమా వస్తున్నాను కానీ కొంచెం మీకు కూల్ భయ్యా. అంత హ్యాపీ. బాలయ్య బాబు అంటే అంత అభిమానం మాకు. నందమూరి ఫ్యామిలీ అంటే అంత అభిమానం మాకు. సినిమా గురించి చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్ గా మెసేజ్ కావచ్చు, లేకపోతే సౌండింగ్ కావచ్చు. అబ్బా సౌండింగ్ బాక్సులు బద్దలైపోతున్నాయి భయ్యా. సౌండ్లు కూడా సౌండ్ తగ్గించారు లోపల థియేటర్ లో. తమ సంగతి తెలుసు కదా మీకు. నందమూరి తమ ఎలాగుంటది, తిరుపతి లాంటి ఎంత టేస్ట్ ఉంటుందో బాలయ్య బాబు మ్యూజిక్ కూడా తమని అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అట్లా విధంగా ఈ సినిమాలో కూడా మ్యూజిక్ మొత్తం ఆపేశారు, సౌండ్ తగ్గించారు, ఎక్కడ స్పీకర్ బద్దలైపోతాయి అనేసి. కానీ ఒకటే, బాలయ్య బాబు గారు సింహ పేరుతో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టరే. ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన పేరు మీద పెట్టి ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఆయన ఇట్టని సినిమాలు 6 సినిమాలుగా సింహంతో పెట్టుకొచ్చిన 6 సినిమాలు బాలయ్య. 6 సినిమాలు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహం, చాలా సినిమాలు వచ్చాయి. సింహ అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. ఎప్పుడైనా ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారితో సినిమా తీయాలనుకుంటే మాత్రం సింహ పేరుతో మాత్రం సినిమా తీయండి. అది బొమ్మ బద్దలైపోయి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా అంతే. నేను బేసికల్ గా బాలయ్య బాబు ఫ్యాన్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా తీశారు. బోయపాటి కూడా చాలా కష్టపడ్డారు. 5వ తారీఖు రావాల్సిన సినిమా 12వ తారీఖు వచ్చి కానీ బట్ ఫ్యాన్స్ ఏమీ ఫీల్ అవడం అవసరం లేదు. దానికి మించి డబుల్ ఉంది. మూవీ కూడా అందరికీ తెలిసేలాగి కూడా జరిగింది. తమన్ మ్యూజిక్ అద్భుతం, బోయపాటి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బేసిక్ గా ఎమోషనల్ ఫైట్ సీన్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. మూవీ వండర్ఫుల్, సూపర్. ఏ సీన్ అంటే అన్ని అద్భుతంగానే ఉన్నాయి, హైలైట్ సీన్స్. దానికి మించి ప్రతి సీన్ పుష్పంస్ చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా. దిష్టి తీసేది నాకు చెప్పిన అద్భుతం. మొత్తం థియేటర్లో గుస్ బంప్స్ మొత్తం మామూలుగా లేదు. థియేటర్లో కొంచెం సౌండ్ పెడితే బాగుంది. తమకి భయపడి కొంచెం సౌండ్ తగ్గించినట్టున్నారు. రేటింగ్ బాలయ్య బాబు సినిమాకి రేటింగ్ ఏంటండి, అలా చేసిన అద్భుతం బాలయ్య. జై బాలయ్య. దాంట్లో ఆయన వరకు బాగానే చేశారు. ఆ పాటలో యాక్చువల్ గా ఆ హీరోయిన్ ఎక్కువ డామినేట్ చేసింది, చాలా బాగా చేసింది. తను లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి మాస్ నెంబర్ చేయటం. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. పార్ట్ 3 ఉంటే అదృష్టం ఒక రకంగా ఆడియన్స్ కదా. అదిరిపోయిందన్న. బాలకృష్ణ గారి కెరియర్ లో కూడా ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. బోయపాటి గారికి అయితే ఇంకా లైఫ్ టైం బెస్ట్. ఇంకా వచ్చి సినిమా చూస్తే నెగిటివ్ స్ప్రెడ్ చేయరు. ఇప్పుడు చాలా మంది అక్కడ నుంచొని నీకు కొంతమంది అబ్జర్వ్ చేస్తా, ఆ సినిమాకి రాలా, బయటకు వచ్చినప్పుడు సినిమా చెత్తలా ఉందని అనుకుంటూ వచ్చేవాడు కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన సినిమా కాదు ఇది. ఓకే, వేరే సినిమాలు అంటే ఓకే వాళ్ళకి నచ్చింది, నచ్చకపోతారు. ఈ సినిమా నచ్చలేదు అంటే ఇక వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. దాన్ని నచ్చకపోవడానికి ఏమీ లేని సినిమా ఇది. He is the one who can make cinema proud in recent generation. We can't less even one also. We have to give 10/10. That is